నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ వసంత్. తెలుగు రాజకీయ రణక్షేత్రంలో ఒక ఆసక్తికరమైన చర్చ చక్కర్లు కొడుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత ప్రభుత్వంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడు ఎవరు అనే ప్రశ్నకు అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుండగా, మరోవైపు ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. దీంతో నంబర్ 2 అనే అధికారిక హోదా లేకపోయినా రాజకీయాల్లో మాత్రం ప్రభావం, నిర్ణయాధికారం, ముఖ్యమంత్రితో సమన్వయం, పార్టీపై పట్టును బట్టి అలాంటి అభిప్రాయాలు ఏర్పడుతుంటాయి. అందుకే ప్రస్తుతం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇద్దరి పాత్రలను పోల్చుతూ రాజకీయ విశ్లేషణలు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికార వ్యవస్థ మొత్తం కూడా ముఖ్యమంత్రి చుట్టూనే కేంద్రీకృతమై ఉండేది. అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత పరిస్థితుల్లో కొంత మార్పు కనిపించింది. ముఖ్యంగా 1990ల మధ్య కాలంలో కీలక శాఖల బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రభావితం చేయగల నాయకుడిగా ఎదిగారు. ఆ పరిణామాలు తర్వాత రాష్ట్ర రాజకీయాల దిశను మార్చిన కీలక మలుపుగా నిలిచాయి. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఇదే తరహా చర్చ కొనసాగుతున్నప్పటికీ తుది నిర్ణయాధికారం మాత్రం ముఖ్యమంత్రికే ఉంటుంది. అయితే కూటమి రాజకీయాలు, పార్టీ బలం, పరిపాలనా బాధ్యతలు, ప్రజల్లో ఉన్న ఆదరణ వంటి అంశాల ఆధారంగా ఇద్దరు ప్రముఖ నేతల మధ్య భిన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తర్వాత నంబర్ 2 ఎవరు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ, ఐటీ శాఖ మంత్రి లోకేష? తెలుగుదేశం, జనసేన క్యాడర్లో మాత్రమే కాదు, రాజకీయ వర్గాల్లో, ఉద్యోగ, వ్యాపార వర్గాల్లో, ఆ మాటకొస్తే సామాన్య ప్రజల్లో సైతం నలుగుతున్న అత్యంత ఆసక్తికరమైన చర్చ ఇది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్తో పాటు మిగిలిన ప్రభుత్వాలు నడిచిన సందర్భాల్లో ముఖ్యమంత్రి మాత్రమే, ఆయనే రాజు, ఆయనే మంత్రి, ఆయన తర్వాతే మంత్రులు కూడా. కాదంటే ఒక్కో దశలో ఒకరో ఇద్దరు సీనియర్ మంత్రులకు ఆయా సందర్భాలను బట్టి, వారి పోర్ట్ఫోలియోలను బట్టి కాస్త ప్రాధాన్యత ఉండేది తప్పించి ఏ సందర్భంలోనూ ఎవరు కూడా నంబర్ 2 అనే లెవెల్ లేదు. ఇక తెలుగుదేశం హయాంలో అంటే ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్న రోజుల్లో చంద్రబాబు నంబర్ 2గా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. నిజానికి ఎన్టీఆర్ 1983-89 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో చంద్రబాబు ఎన్టీఆర్ మంత్రివర్గంలోనే లేరు. అసలు 1983లో ఎన్టీఆర్ మొదటిసారి అధికారం చేపట్టినప్పుడు బాబు తెలుగుదేశం పార్టీలో సభ్యుడే కాదు. కాకపోతే నందమూరి తారక రామారావు అధికారంలోకి వచ్చి చంద్రబాబు టీడీపీలోకి వచ్చి చేరిన తరువాత ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో ఆయనే నెంబర్ 2 అయిపోయారు. ఆ తర్వాత 1994లో నందమూరి తారక రామారావు రికార్డు మెజార్టీతో గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక అప్పుడు చంద్రబాబు మొదటిసారిగా ఎన్టీఆర్ మంత్రివర్గంలో చేరారు. రెవెన్యూ, ఆర్థిక శాఖలు ఆయన ఆధీనంలో ఉండేవి. అప్పట్లో ఉప ముఖ్యమంత్రి అంటూ ప్రత్యేక హోదా ఏమీ లేదు. కానీ చంద్రబాబు అంతకు మించి, అంటే ఇంచుమించు అనధికారికంగా ముఖ్యమంత్రి లాగానే. ఆ ఆధిపత్యానికి ఆనాడు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కారణంగా ఇబ్బంది ఏర్పడే పరిస్థితులు ఏర్పడటం, ఎన్టీఆర్ తర్వాత ఏదో ఒక సందర్భంలో లక్ష్మీపార్వతి సీఎం కుర్చీలో కూర్చుంటారనే భయం ఏర్పడటంతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో యావత్ ప్రపంచానికే తెలుసు. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన కొడుకు 2024 వరకు ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి ఏ దశలోనూ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు కనిపించలేదు. ఆయన చేసిన ఘనకార్యాలన్నీ కూడా తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని బయటి ప్రపంచానికి ఏం జరుగుతుందో తెలియకుండా మూడో కంటికి తెలియనిచ్చేవారు కాదు. ఇక జగన్ హయాంలో మొదట సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి వంటి ఇద్దరు మేధావులు, ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగాక కూడా ఒక్కో దశలో శాసనసభ్యులు కొందరు ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నా కానీ అందరూ నామకే వాస్తే, అంతేగాని వాళ్ళదేమీ ఉండేది కాదు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, రాష్ట్రంలో భవిష్యత్తులో ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి తరహాలో ఒక ప్రశ్న మాత్రం చాలా గట్టిగా వినిపిస్తుంది. అదేంటంటే, కూటమిలో బాబు నంబర్ 1 అయితే మరి నంబర్ 2 ఎవరు? రాష్ట్రంలో ఇప్పుడు 3 పవర్ సెంటర్స్ అంటే అధికార కేంద్రాలు ఉన్నాయి. నంబర్ 1 అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి ఆయన తర్వాత అంటే మిగిలిన ఇద్దరిలో ఎవరు నంబర్ 2? రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎక్కువగా ఎవరికి ఉంది? ఈ చర్చ ఇప్పుడు బాగా వినిపిస్తోంది. లోకేష్ విషయంలో తెలుగుదేశం పార్టీలో ఎటువంటి సందిగ్ధం లేదు. పార్టీలో అటు సీనియర్లు మొదలు ఇటు జూనియర్ల వరకు అందరికీ లోకేష్ బాబే చిన్న బాస్ అంటున్నారు. అధికార పీఠంపై లోకేష్ వారసత్వాన్ని అంగీకరించేందుకు జనసేన వర్గాలు సిద్ధంగా లేవు. జనసేనలో ఉన్న ప్రతి కార్యకర్తతో పాటు
నాయకుడితో పాటు లక్షలాది మంది జనసేనలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి కార్యకర్తతో పాటు లక్షలాదిగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు తమ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్నారు. సరే, ఇదంతా పక్కన పెడితే వయసు రీత్యా కానీ ఇతర కారణాల వల్ల కానీ చంద్రబాబు నాయుడు తప్పుకుంటే మరి అప్పుడు ఎవరు లీడ్ చేస్తారు? ప్రజెంట్ కూటమిలో కీలక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న లోకేష్, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రభుత్వంలో అత్యంత ముఖ్యులుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు జనంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో పలుకుబడి, మోడీకి పవన్ పై అపారమైన నమ్మకం ఉంది. లోకేష్ తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నాయకుడు. అలాగే టీడీపీ నేతల మద్దతు కూడా ఉంది. అంతేకాకుండా ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ను ఎంతగా అభిమానిస్తారో లోకేష్ పట్ల కూడా అంతే ఆదరణ చూపుతున్నారన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే అటు చంద్రబాబు కానీ ఇటు లోకేష్ కానీ పవన్ గౌరవానికి ఎటువంటి లోటు లేకుండా ఆయనను ఎంతో మర్యాదగా చూసుకుంటున్నారో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ వ్యవహారంలో తేడా రానంత వరకు కూటమి ధర్మంలో కానీ కూటమి ప్రభుత్వ మనుగడకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రేపు చంద్రబాబు తన కొడుకు లోకేష్ని సీఎం కుర్చీలో కూర్చోబెడతారని అనుకుంటే మాత్రం అది కూడా ఏకపక్షంగా అంత సునాయాసంగా ఈజీగా అయ్యే పని కాదు. తాను సీఎం అయినప్పటికంటే పరిస్థితి చాలా చాలా కఠినంగా, క్లిష్టంగా ఉంటుంది. కూటమిలో జాతీయ స్థాయి పెద్దలను ఒప్పించగలడంతో పాటు జనసేన నుంచి ఎదురయ్యే గండాలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగిన వ్యూహాలతో సిద్ధపడాలి. ఇవన్నీ ఇప్పటికిప్పుడు జరిగేవి కాకపోయినా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో నంబర్ 2 ఎవరు అనగానే సమాధానం అంత ఈజీగా చెప్పలేని ప్రశ్న ఇది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కూటమి విడిపోతే ఏంటి పరిస్థితి? జనసేన బీజేపీ ఒకటైతే టీడీపీ పరిస్థితి ఏంటి? లోకేష్ ఒక్కడే జగన్ను ఎదుర్కోగలడా? ఇవన్నీ రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాటలు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఎక్కడైతే మొదట ప్రతిపక్షంలో మొదలవుతుందో అదే రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీని పక్కకు నెట్టి అధికారాన్ని కూడా కూలదోసి అక్కడ అధికారాన్ని కైవసం చేసుకోవడం, అక్కడున్న ప్రాంతీయ పార్టీని భూస్థాపితం చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. గతంలో అనేక సార్లు అనేక రాష్ట్రాల్లో ఇది నిరూపితమైంది కూడా. మోడీ, షా జోడి ఎక్కడ కన్నుపడితే ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ నామరూపాలు లేకుండా పోయిన సందర్భాలు మన కళ్ళకు కట్టినట్లుగా చూసిన ఈ మధ్య కాలంలో జరిగిన రాష్ట్రాలు మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇది ఆంధ్రప్రదేశ్కి కూడా వర్తిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అంటున్నారు విశ్లేషకులు.